భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు సిపిఎం యాచారం మండలం కమిటీ ఆధ్వర్యంలో వీర తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు కామ్రేడ్ చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి వేడుకలు సిపిఎం పార్టీ నేతలు ఘనంగా నిర్వహించారు. ముందుగా చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలు సమర్పించి ఆమెపైన ఉద్యమ పాటలు పాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఎం పార్టీ యాచారం మండల కార్యదర్శి అల్లంపల్లి నరసింహ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన సిపిఎం పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం కొంగు నడుముకు చుట్టి చేత కొడవలి పట్టి దొరల గుండెల్లో బండనగ్నిలా రగిలించిన తెలంగాణ రైతాంగి విప్లంగి కామ్రేడ్ చాకలి ఐలమ్మ అని ఆయన అన్నారు. తన ఇంట్లో వెట్టి చాకిరికి రాకుండా ఆమె వ్యవసాయం చేస్తుందా అని దొరదేశముకు రామచంద్రారెడ్డి ఐలమ్మ మీద కోపంతో తన అనుచరులను పంపి ఐలమ్మ పంటలను తొలగించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ పోరాటం తెలంగాణ సాయుధ పోరాటానికి నాందిగా మారిందని ఆయన అన్నారు. తెలంగాణలో కమ్యూనిస్టు పోరాటాలు చాలా గొప్ప పోరాటాలని ఆయన అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో 4000 మంది అమరులయ్యారని ఆయన అన్నాడు. తెలంగాణ రాష్ట్రంలో 10 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచామని ఆయన చెప్పారు. వారోత్సవాల సందర్భంగా అట్లాగే మన తెలంగాణ పోరాట వీరనారి చాకలి ఐలమ్మ గారి వర్ధంతి సందర్భంగా మన యాచార మండల కేంద్రంలో పూలమాల వేసి ఐలమ్మగా నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి వచ్చినటువంటి సిపిఎం పార్టీ మండల కార్యదర్శి నరసింహ గారు పూలమాల వేసి నివాళులు అర్పించాల్సిన కోరుతా ఉన్నాం. जोहर वीर नारी ఐలమ్మ को जोहर वीर नारी ఐలమ్మ సాధిస్తాం ఐలమ్మ గారి ఆశయాలను సాధిస్తాం ఐలమ్మ గారి ఆశయాలను వర్ధిల్లాలి ఎర్ర జెండా చిత్యాల చాకలి ఐలమ్మ జోహార్ జోహార్ జిందాబాద్ జిందాబాద్ సిపిఎం జిందాబాద్ ఎర్ర జెండా వర్ధిల్లాలి అమరవీరుల యాది చేసుకుందాం ముద్దాడి మందార దండలేదాం అమరవీరుల యాది చేసుకుందాం మందార దండలేసిపోదాం అమరవీరుల యాది చేసుకుందాం ముద్దాడి మందార దండలేదాం అమరవీరుల యాది చేసుకుందాం మందార దండలేదాం వాళ్ళ అడుగు జాడాలన్నీ తెలుసుకుంటే మా వాళ్ళంత రక్తమై ఉడుకుతుందో అడుగు జాడాలన్నీ తెలుసుకుంటే మా రక్తమై ఉడుకుతుందో మా వాళ్ళంత రక్తమై ఉడుకుతుందో రగులుతుందో అమరవీరుల జాతి చేసుకుందాం ముద్దాడి మందార దండలేదాం అమరవీరుల జాతి చేసుకుందాం ముద్దాడి మందార దండలేదాం నాడు పక్క దిక్కిన దినము సాయుధ పోరులోన బక్కొల్లు సయ్యంటూ కదిలినారా సాయుధ పోరులోన బక్కొల్లు సయ్యంటూ కదిలినారా తెలంగాణ గడ్డ పైన లక్షల ఎకరాలు పంచినారా తెలంగాణ గడ్డ పైన లక్షల ఎకరాలు పంచినారా తెలంగాణ గడ్డ పైన ప్రాణాలు త్యాగాలే చేసినారా అమరవీరుల యాది చేసుకుందాం ముద్దాడి మందార దండలేదాం అమరవీరుల యాది చేసుకుందాం ముద్దాడి మందార దండలేదాం. మన మండలకార నరసింహ గారు మాట్లాడుతున్నారు. ఈరోజు యాచారం మండల కేంద్రంలో చిట్యాల ఐలమ్మ చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా సిపిఎం పార్టీ యాచారం మండల కమిటీ ఆధ్వర్యంలో ఆ మహాపోరాట యోధురానికి చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉన్నటువంటి పార్టీ మండల కమిటీ సభ్యులు, శాఖా కార్యదర్శులు, పార్టీ సభ్యులు, అట్లాగే అనేక మంది కార్మికులు ఇక్కడికి రావడం జరిగింది. వారందరికీ పేరు పేరున పార్టీ మండల కమిటీ నుండి ప్రత్యేకమైన అభినందనలు చేసుకుంటా ఉన్నా. ముఖ్యంగా కామ్రేడ్ చాకలి ఐలమ్మ ఏదైతే దేవరూపుల మండలం తడవెండిలో ఏదైతే ఆమె యొక్క ఉద్యమ ప్రస్థానం ప్రారంభమైందో, ఆమె నిరుపేద కుటుంబంలో ఒక చాకలి కుటుంబంలో పుట్టి ఒక పెద్ద 5 కొడుకులు 2 బిడ్డలతో 7 సంతానంతో ఆమె తన యొక్క జీవనాన్ని కొనసాగించేది. అలాంటి తరుణంలో వాళ్ళ కుటుంబం కానీ వాళ్ళు కానీ బతకలేని పరిస్థితులలో ఏదైతే కులానికి సంబంధించినటువంటి వృత్తి ఉందో
ఆ కులవృత్తిని గ్రామాలలో పటేళ్ళకు కానీ పటవారులకు కానీ దొరలకు కానీ వాళ్ళందరికీ ఎట్టి జాగ్రత్త చేసుకుంటూ ఇళ్లలో బట్టలుకుంటూ పాసి పని చేసుకుంటూ పాసిపోయిన బువ్వ కానీ గట్క కానీ రొట్టెలు కానీ తీసుకొచ్చి తన పిల్లలకి అడుకొచ్చి పెట్టి తన పిల్లల్ని పెంచి ఆమె యొక్క జీవనాన్ని కొనసాగించిన పరిస్థితి ఉండేది. అలాంటి తరుణంలో రాను ఆ గ్రామంలో ఆ ఏరియాలో ఫస్ట్ ఆమె కళ్ళు అమ్మేది. కళ్ళు తీసుకొచ్చి కొంత కళ్ళు అమ్మేది. తన పిల్లలు కూడా కళ్ళు అమ్మే ప్రయత్నం చేయడం వల్ల కొంత ఆదాయం వాళ్ళకు వచ్చేది. అలాంటి తరుణంలోనే ఆదాయం వచ్చి కొద్దిగా పాలు కానీ బళ్ళు కానీ మేకలు కానీ పట్టుకొచ్చినా కూడా ఆమె బాగా పెంచేది. అలాంటి తరుణంలో ఇతరుల మీద ఆధారపడకుండా కొంత స్వయం తన కాలం మీద తానే బతికేటట్లు గ్రామంలో వారి యొక్క జీవనం కొనసాగేది. పేరు వింటేనే ఆ ప్రాంతం మొత్తం గడగడ ఉంచేది. విష్ణూరు రామచంద్రారెడ్డి ఏదైతే సాకలి ఐలమ్మ పొలము కౌలుకు తీసుకొని దున్నుతున్నటువంటి పొలాన్ని పంట పండించి తీసుకుపోతూ ఉంటే ఆ పొలాన్ని మీద తన మనుషుల్ని పంపిస్తే ఆ మనుషుల్ని తిప్పికొట్టి ఆ తర్వాత పోలీసులు కూడా పంపిస్తే పోలీసులు కూడా తిప్పుకోవడం జరిగింది. చివరకు ఆంధ్ర మహాసభ పేరుతోటి భీమిరెడ్డి నరసింహారెడ్డి కానీ రావినారాయణ రెడ్డి కానీ బద్దం ఎల్లారెడ్డి కానీ దేవరూపుల వెంకటేశ్వరుడు కానీ వీళ్ళందరూ మల్లు స్వరాజ్యం కానీ వీరందరూ కూడా ఏరియాలో మల్లు వెంకటరెడ్డి వీరందరూ కూడా పెద్ద ఎత్తున ఆంధ్ర మహాసభ పేరు పెట్టి మొత్తం విష్ణు రామచంద్రారెడ్డికి ఏదైతే ఆ వరంగల్లో 40,000 ఎకరాలు ఏదైతే అతని యొక్క ఆస్థానంలో ఉన్నాయో నైజాంకు నమ్మిన బంటు విష్ణు రామచంద్రారెడ్డి వారి దగ్గర ఉన్నటువంటి 40,000 ఎకరాల భూమి ఎట్లయినా పేదలకు పంచాలని మొట్టమొదట గుత్పల సంఘం ఏర్పాటు చేసి ఆ వరంగల్ జిల్లాలో కానీ నల్గొండ జిల్లాలో కానీ మొత్తం భూస్వాముల దగ్గర ఉన్నటువంటి భూముల్ని మొత్తం పేదలకు పంచడం కోసం ముందుగా ఆంధ్ర మహాసభ పేరుతోటి గుత్పల సంఘం పేరుతోటి మొత్తం రజాకారులను కానీ దొరలను కానీ జాగీర్దారులను కానీ మొత్తం వ్యతిరేకించి వాళ్ళందరినీ కూడా భూములు పంచిన చరిత్ర ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీది. రాను మొత్తం తమ యొక్క ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఈ యొక్క నైజాంకు వ్యతిరేకంగా దొరలకు వ్యతిరేకంగా సాగినటువంటి విరోచనమైన పోరాటంలో ప్రాణాలు కూడా పోగొట్టుకోవడం జరిగింది. ఆనాటి నుండి ఈనాటి వరకు ఎర్ర జెండా ప్రజల పక్షాన ఉన్నటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. కానీ తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ చేసినటువంటి పోరాటంలో ఏదైతే ఇప్పుడు తెలంగాణ మేమే సెప్టెంబర్ 17 వారోత్సవాలు జరపాలని అయితే మతోన్మాదం ఉన్నటువంటి బీజేపీ పార్టీ అయితే ప్రయత్నం చేస్తూ ఉందో బీజేపీ పార్టీకి తెలంగాణ సాయుధ పోరాటానికి ఎలాంటి సంబంధం లేకుండా ఈనాడు కల్లబొల్లి కబుర్లు చెప్పి హిందూ ముస్లింల మధ్య ఇది ఒక ముస్లింలకు హిందువులకు జరిగినటువంటి పోరాటంగా చిత్రీకరిస్తూ ఈ యొక్క పోరాటాన్ని పక్కదోవ పట్టించుకుంటూ మళ్ళీ ఎన్నికల్లో ప్రజల మధ్య కులాల మధ్య మతాల మధ్య చిచ్చులు పెట్టి ఏదైతే స్థానికంగా వచ్చేటువంటి ఎన్నికల్లో కానీ దేశంలో ఉన్నటువంటి అనేక ప్రజల మధ్య చిచ్చు పెట్టడం కోసం బీజేపీ పార్టీ అయితే ప్రయత్నం చేస్తూ ఉందో ఏదో పోరాటంలో ఎలాంటి ఆనవాళ్ళు కూడా లేవు. బీజేపీ వాళ్ళ ఆనవాళ్ళు లేనటువంటి వాళ్ళు కూడా ఈరోజు తెలంగాణ సాయుధ పోరాటం యొక్క పేరు వారోత్సవాల పేరు పెట్టుకొని వాళ్ళు ఏదైతే కార్యక్రమం చేస్తారో ఇది ముమ్మాటికి సిగ్గుసేటు. ఇది సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం.